దేవునికి స్తోత్రం. అందరికీ వందనాలు. 23వ కీర్తన దావీదు రాశాడు. యవన ప్రాయంలో తన గొర్రెలను కాస్తూ పచ్చిక బయల్లో హాయిగా పడుకుని సుఖంగా ఉన్న కాలంలో రాసిన కీర్తన కాదు ఇది. దావీదు తన జీవిత కాలంలో అన్ని దశలను చూసి కష్టసుఖాలను అనుభవించి సౌలు చేత తన సొంత కుమారుడైన అబ్షాలోం చేత కూడా తరవబడి చివరికి సింహాసనాన్ని అధిష్ఠించి నిండు వృద్ధాప్యంలో రాసిన కీర్తన ఇది. ఈ కీర్తన అంటే క్రైస్తవులందరికీ ప్రాణం. కొన్ని కోట్ల మంది క్రైస్తవులు ఈ కీర్తన ద్వారా ఆదరించబడ్డారు. ఈ కీర్తన చదవటానికి 45 సెకండ్లు కూడా పట్టదు. కానీ ఈ కీర్తన మనకు బోధించేది అనంతమైంది, అపారమైనది, అపారం అనంతం. 22వ కీర్తన గొర్రెల మంచి కాపరి తన గొర్రెల కోసం ప్రాణం పెట్టాడు అని చెప్తుంది. 23వ కీర్తన గొర్రెల గొప్ప కాపరి జీవిస్తూ తన గొర్రెలను ఎలా కాపాడుకున్నాడో, ఎలా పోషిస్తున్నాడో చెప్తుంది. 24వ కీర్తన గొర్రెల ప్రధాన కాపరి రాబో కాలంలో ప్రత్యక్షమై తన విశ్వాసాన్ని కాపాడుకున్న తన గొర్రెలకు వాడబారని కిరీటాలని ప్రతిఫలంగా ఇస్తాడని చెప్తుంది. ఈ 22, 23, 24 కీర్తనల్ని కాపరి కీర్తనలు అని అంటారు. అయితే ఈరోజు ఈ కీర్తనను 23వ కీర్తనని ఒక కొత్త పద్ధతిలో మనం నేర్చుకుందాం. 23వ కీర్తన ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాకు తమ భాష అయిన హీబ్రూలో ప్రతి సందర్భానికి ఒక్కొక్క పేరు పెడుతూ వచ్చారు. అలాగూ హీబ్రూ భాషలో ఇశ్రాయేలీలు యెహోవా దేవునికి పెట్టిన పేర్లు 16 పేర్లు ఉంటాయి. ఆ 16 పేర్లలో 8 పేర్లు ఈ 23వ కీర్తనలో మనం చూడగలం. 23వ కీర్తనలో ఇశ్రాయేలీలు తమ దేవుడైన యెహోవాకు పెట్టిన 16 పేర్లలో 8 పేర్లను మనం చూద్దాం. విశ్వాసులను కాపరిగా వ్యక్తిగతంగా 23వ కీర్తనలో దేవుడు కనబడుతున్నాడు. విశ్వాసులకు వ్యక్తిగతంగా కనిపిస్తున్నాడు. ప్రాణం పెట్టిన కాపరిని ఆ శిలువ బలియాగాన్ని 22వ కీర్తనలో ప్రాణం పెట్టిన ఆ మంచి కాపరి శిలువ బలియాగాన్ని అంగీకరిస్తేనే 23వ కీర్తనలో చెప్పబడిన గొర్రెల గొప్ప కాపరి అయిన దేవుని సంరక్షణ, పోషణ మనకి దొరుకుతుంది. అయితే ఇశ్రాయేలీలు హీబ్రూ భాషలో తమ దేవుడికి పెట్టుకున్న ఆ పేర్లు ఏదో అడ్వర్టైజ్మెంట్ కోసం కాదు, కానీ దేవుణ్ణి వ్యక్తిగతంగా ఇంటిమేట్గా క్లోజ్గా తెలుసుకోవటం కోసము, దేవుని యొక్క గుణలక్షణాలని, ఆయన స్వభావాన్ని, ఆయన కరుణా సంపన్నతని తెలుసుకునే విధంగా ఆ పేర్లు ఉంటాయి. ఆ పేర్లలో 8 పేర్లు ఈ 23వ కీర్తనలో మనము నేర్చుకుందాం. మొదటి వచనంలో యెహోవా మొదటి ఒక్క వచనంలోనే 2 పేర్లు మనకు కనిపిస్తాయి. నా కాపరి అనంటే యెహోవా రోహి. యెహోవా రోహి అంటే కాపరి అని అర్థం. దేవుడు ఈ బైబిల్ మొత్తంలో యెహోవాని ఇశ్రాయేలీయులు కాపరిగా, భక్తులు, ప్రవక్తలందరూ దేవుణ్ణి కాపరిగా చెప్తున్నారు. ఆ కాపరి మనల్ని ఇప్పుడే కాదు కానీ ప్రకటన గ్రంథంలో కూడా మనకి కాపరిగా ఉంటాడు. గొర్రెల గొప్ప కాపరి నీటి బుగ్గల యొద్దకి వారిని నడిపిస్తారని ప్రకటన గ్రంథంలో చెప్పబడింది. తర్వాత మొదటి వచనంలోనే నాకు లేమి కలగదు అని చెప్పబడింది. నాకు లేమి కలగదు అనంటే యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనును. ఈ పేరుని అబ్రహాము ఇస్సాకును బలి ఇచ్చే సందర్భంలో దేవునికి పెడతాడు. యెహోవా చూచుకునే యెహోవా మనకుంటే మనకి ఏ విషయంలో లేమి కలగదు. తర్వాత 3వ వచనంలో శాంతికరమైన జలముల యొద్దకు మనల్ని నడిపిస్తాడంటే యెహోవా షాలోమ్, గాడ్ ఈజ్ అవర్ పీస్. ఈ పేరు పెట్టింది గిద్యోను. ప్రభువే నా శాంతి, సమాధానం. ఈ పేరుకి అర్థం, యెహోవా షాలోమ్ అనే పేరుకి అర్థం సమాధానం, సంపూర్ణత అని అర్థం. న్యాయాధిపతులు 6వ అధ్యాయము 23, 24 వచనాల్లో యెహోవా సమాధానకర్త అని గిద్యోను పేరు పెట్టాడు.
తర్వాత 3వ వచనంలో ఆయన నా ప్రాణంనకు సేద తీర్చుచున్నాడు. అంటే ద గాడ్ హూ హీల్స్. ఆయన గొర్రెల్ని కాపాడుతున్నప్పుడు, గొర్రెల్ని కాచుతున్నప్పుడు, వాటికి ఏమైనా దెబ్బలు అలా తగిలినప్పుడు వాటికి మందు రాసి వాటిని చక్కగా పడుకోబెట్టి వాటికి విశ్రాంతి ఇచ్చి వాటికి ప్రతి వైద్యాన్ని కూడా చేస్తూ సేద తీరుస్తూ ఉంటాడు గొర్రెల కాపరి. అలాగూ మన దేవుడు యెహోవా ద గాడ్ హూ హీల్స్. నిర్గమాకాండం 15వ అధ్యాయం 26వ వచనంలో చెప్పబడినట్లుగా యెహోవా రాఫాగా ఉండి ఆయన మనల్ని స్వస్థపరుస్తున్నాడు. తర్వాత యెహోవా సిద్కేను, ద లార్డ్ అవర్ రైటియస్నెస్. దేవుడే మనకు నీతి. ఇర్మియా 23:5-6 వచనంలో యెహోవా మనకు నీతి అని పేరు. దావీదు నా నీతికి ఆధారమగు దేవా అని పిలుస్తున్నాడు. ఇందులో యెహోవా మనకు నీతిగా ఉంటాడని చెప్పేసి ఈ 23వ కీర్తనలో చెప్పబడింది. 4వ వచనం, నీవు నాకు తోడయుందువు. యెహోవా షమ్మా, ద లార్డ్ ఈజ్ దేర్. యెహెజ్కేలు 48:35 వచనం. యెహెజ్కేలుకి దేవుడు 2 సార్లు దర్శనమిస్తాడు. ఒకసారి దర్శనం ఇచ్చినప్పుడు ఇశ్రాయేలీయులు చేసిన పాపాన్ని బట్టి దేవుడు తన సన్నిధిని విడిచిపెట్టి ఆలయంలో నుంచి ఆవరణంలో నుంచి గేట్లోంచి బయటకు వెళ్ళిపోయినట్టుగా కనిపిస్తుంది. ఆ తర్వాత మరలా ఆయన తన బిడ్డల పట్ల కనికరం చూపి తిరిగి నేను వారితో ఉంటాను, నీవు నాకు తోడేయుందువు అనే వచనంలో యెహోవా షమ్మా అనేది చెప్పుకుంటున్నాం 23వ కీర్తనలో. దేవుడు మరలా తిరిగి తన ప్రజల్ని దర్శిస్తాను, ఆ పట్టణంలో నేను నివసిస్తానని చెప్పి వాగ్దానం ఇస్తూ నిరీక్షణ కలిగించే మాట యెహెజ్కేలుతో చెప్తాడు. ద లార్డ్ ఈజ్ దేర్ అంటే నీవు నాకు తోడేయుందువు. ఆ తర్వాత ఈ వాక్యము కొత్త నిబంధనలో మత్తయి సువార్త 1వ అధ్యాయం 22-23 వచనంలో నెరవేర్చబడింది. యేసుక్రీస్తు శరీరధారి అయి కన్యమరియకు జన్మించిన తర్వాత అతను ఇమ్మానుయేలని పేరు పెట్టుదురు. దేవుడు మనకు దాని మాటకు దేవుడు మనకు తోడు అని అర్థం అని చెప్పబడింది. మత్తయి సువార్త 28-20 వచనంలో కూడా నేను మీ యుగ సమాప్తి వరకు మీకు తోడే ఉంటానని దేవుడు వాగ్దానం ఇచ్చాడు. హెబ్రీ పత్రిక 13:5లో కూడా నిన్నెన్నడూ విడువను ఎడబాయనని వాగ్దానం ఇచ్చాడు. ప్రకటన 21:3లో కూడా నేను వారి మధ్య నివసిస్తాను, వారికి తోడే ఉంటానని వాగ్దానం ఇచ్చాడు. ఈ దేవుడు మనల్ని ఈ జీవితకాలంలో ఎన్నడూ విడవక ఆత్మీయ జీవితంలో నడిపిస్తూ చివరికి పరలోకానికి చేర్చి అక్కడ కూడా సదాకాలం మనతో కూడా కలిసి జీవించుటకు కాపురం ఉంటకు ఇష్టపడే దేవుడు యెహోవా షమ్మా, ఎల్లప్పుడూ మనకు తోడే ఉండే దేవుడు, ఇమ్మానుయేలైన దేవుడు. 5వ వచనంలో నా శత్రువుల ఎదుట భోజనము సిద్ధపరుస్తున్నాను అంటే శత్రువులుగా ఉండక మనకు మిత్రులు అయిపోతారంటే మనకి శత్రువులపై విజయం ఇస్తాడని. దీనికి హీబ్రూ నామం ఏంటంటే యెహోవా దేవుని హీబ్రూ నామం యెహోవా నిస్సి, ద లార్డ్ అవర్ బ్యానర్. ఆత్మీయ దేవుడు ఆత్మీయ యుద్ధాలని గెలవటానికి జయించడానికి మనకి శక్తినిస్తాడు. ఈ పేరుని అమాలేకులతో యుద్ధం చేస్తున్నప్పుడు దేవుడు విజయం ఇచ్చినప్పుడు మోషే దేవునికి పెట్టిన పేరు. నిర్గమాకాండం 17-15 వచనంలో. ఆ తర్వాత 23వ కీర్తన 5వ వచనంలో నూనెతో నా తల అంటి ఉన్నావు అని మనల్ని పవిత్రపరచువాడు మన దేవుడే. యెహోవా మెకాదేష్ అంటే నూనెతో తల అంటటం అంటే మనల్ని దేవుడు అభిషేకించటం, పవిత్రపరచటం, తన కోసం ప్రత్యేకపరచుకోవటం. మిమ్మల్ని మీరు పరిశుద్ధపరచుకొనుడి అని ఒక చోట చెప్తాడు దేవుడు. అలాగే నేనే మిమ్మల్ని పరిశుద్ధపరుస్తాను అని చెప్తాడు. కొన్ని విషయాల్లో మనల్ని మనం పరిశుద్ధపరచుకోలేము. అప్పుడు దేవుడే మన రక్తంలో ఇంకిపోయిన ఆ పాపాలని తొలగించి మనల్ని పవిత్రపరుస్తాడు, పరిశుద్ధపరుస్తాడు. మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాల్సిన విషయాలు కొన్ని ఉన్నాయి. అలాగున దేవుడు ఇశ్రాయేలీయులు హెబ్రీ భాషలో పెట్టుకున్న 16 నామాల్లో 23వ కీర్తనలో 8 నామాలు ఉన్నాయి. మొదటిది యెహోవా రోహి,
రెండవది యెహోవా ఈరే. యెహోవా రోహి అంటే యెహోవా నా కాపరి అని అర్థం. రెండవది యెహోవా ఈరే. యెహోవా ఈరే అంటే యెహోవా చూచుకొనని అర్థం. యెహోవా షాలోమ్ అంటే యెహోవా ప్రభువే నా శాంతి, సమాధానం అనే అర్థం. శాంతికరమైన జలముల ఎత్తి నడిపించే దేవుడు మనకి శాంతిగా ఉంటాడు. తర్వాత ఆయన యెహోవా రాఫా అంటే ద గాడ్ హూ హీల్స్, దేవుడు మనల్ని స్వస్థపరుస్తున్నాడు, సేద తీరుస్తున్నాడు అని అర్థం. యెహోవా సిద్కేను అంటే దేవుడే మనకి నీతి అని అర్థం. తర్వాత యెహోవా షమ్మా అంటే దేవుడు మనకు తోడు, ఇమ్మానుయేల్ అని దేవుడు అని అర్థం. యెహోవా నిస్సి అంటే ద లార్డ్ ఈజ్ అవర్ బ్యానర్, యెహోవా మనకు జయము అనుగ్రహిస్తాడు, యెహోవా మనకు ధ్వజము అని అర్థం. తర్వాత యెహోవా మెకాదేశ్ అంటే దేవుడు మనల్ని పరిశుద్ధపరచు దేవుడు, మనల్ని అభిషేకించు దేవుడు అని అర్థం. ఇలాగున దేవుని నామాలతోటి ఆయన్ని మనం సన్నిహితంగా తెలుసుకొని ఆరాధిస్తే ఆయన నామాల్లో ఉన్న గుణలక్షణాలు అన్నీ మన జీవితంలో నెరవేర్చబడి ఆస్వాదించబడతాము. దేవుడు అలాగున మనల్ని దీవించునుగాక. ఆమెన్.